ముఖ్యంగా కడప నగరంలో ఇప్పటికి గత ప్రభుత్వంలో హత్య జరిగినాయి. నిన్న మళ్ళీ 2 సంవత్సరాల్లో ఇటువంటి హత్య ఒకటి జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్న భూ వివాదాలు, భూదందాలు బాగా పరిష్కారాల్లో భాగంగానే జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతాం. నగరంలో ఈ ప్రభుత్వం వచ్చినాక మేము స్పష్టంగా చెప్పినాం, ఎటువంటి దౌర్జన్యాలు, రౌడీజాలు, రౌడీ షీటర్లు, భూదందాలు ఇట్లాంటివన్నీ జరగవు. ఇటువంటి పార్టీని రాజకీయాల్లో ఉండనీయకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ చేస్తా ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ కూడా భవిష్యత్తులో జరుగుతుంది తొందరలో. ఈ సందర్భంగా నేనేం చెప్పినట్టు స్పష్టంగా దీంట్లో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఉన్నట్టు కూడా పత్రికల్లో అన్ని రాశారు. పోలీసులు కూడా ఎవిడెన్స్ దొరికింది 120B కింద. ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ సమాజాన్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉంటా. ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు?